అందరికీ నమస్కారం. నరసాపురం పార్లమెంటుకు నడిపించే నాయకులు లేరు. ప్రస్తుతం ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణరాజు గారు కూడా వైసీపీ తరపున ఆయన అక్కడ విజయదుందుమి మోగించడం జరిగింది. వైసీపీకి ఆయనకి జరిగినటువంటి ఇబ్బందికర పరిస్థితుల దృష్ట్యా ఆయన పార్టీకి గుడ్ బై చెప్పడం జరిగింది. నరసాపురం కాన్స్టిట్యున్సీలో క్షత్రియులను కాదని శెట్టిబల్య సామాజిక వర్గానికి చెందినటువంటి ఉమాబాలను ఒక మహిళను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయోగం చేశారు. ఆయన ఆమె ఒక మున్సిపల్ కౌన్సిలర్గా కూడా విధులు నిర్వహిస్తున్న వేళ ఆమెను తీసుకొచ్చి నరసాపురం ఎంపీ సీట్ ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి వైసీపీ అప్పట్లోనే రగిలిపోయింది. సో అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. ఆయన మాటకు ఎదురు చెప్పలేక కూడా కొంతమంది ఉమాబాల వైపు మొగ్గు చూపినప్పటికీ కూడా ప్రజలు ఆమెను స్వీకరించాల. భారీగా చెప్పుకోలేనంత రీతిలో కూడా ఆమె ఓటమి చవిచూడటంతో అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అయితే కొంత ఇబ్బంది పడతా ఉంది. ఆమె 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా కాన్స్టిట్యున్సీలో ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో అక్కడ వైసీపీ నియోజకవర్గంలో అంటే పార్లమెంటు పరిధిలో దాదాపుగా 6-7 కానీ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి సో ఎక్కడైనా కూడా అసెంబ్లీ ఇన్ఛార్జి లేని కాడ పార్లమెంట్ ఇన్ఛార్జి పోయి బాధ్యతలు నిర్వహించే కార్యక్రమాలు చేసుకోవచ్చు. అయితే ఏం అసలు అందుబాటులో లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా డేలా పడ్డారు. ప్రత్యేకించి కూడా వైసీపీ క్యాడర్ అయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుందని కూడా తెలియజేసుకోవచ్చు. మరి ఆ క్యాడర్కి అండగా ఉండేటువంటి లీడర్ కోసం నరసాపురం కాన్స్టిట్యున్సీలో కూడా వారంతా ఎదురు చూస్తున్న వేళ ఈ మధ్యకాలంలో కొన్ని పేర్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే వేళ కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి వ్యక్తిని నరసాపురం కాన్స్టిట్యున్సీలో కనుక తీసుకొస్తే అటు వైసీపీ కార్యక్రమాలు యాక్టివ్గా కూడా పాల్గొంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ కాన్స్టిట్యున్సీ మీద ప్రత్యేక దృష్టి పెడతారని చెప్పి కూడా అధిష్టానం ఓ అడుగు ముందుకేసిందని కూడా తెలియజేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో కూడా నరసాపురం అసెంబ్లీ పరిధిలో కూడా కొన్ని కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది. నిన్న యువత పోరు, మొన్న కరెంటు బిల్లుల మీద, అదేవిధంగా కొన్ని అధిష్టానం నిర్ణయించినటువంటి కార్యక్రమాలు కూడా నరసాపురంతో పాటు నరసాపురం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా చూసినట్లయితే యువత బాగా అట్రాక్ట్ అవుతా ఉన్నారు వైసీపీకి. సో అలాంటి పరిస్థితులు వాళ్ళందరినీ ఎడిక్ట్ చేసుకొని వాళ్ళందరినీ దగ్గరికి చేసుకొని వాళ్ళకి ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా వాళ్ళ మీద ఏదైనా కూటమి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు అక్రమ కేసులు పెట్టినా కూడా వాడికి అండగా ఉండేటువంటి ఒక మంచి మాస్ లీడర్ను కనుక నరసాపురం కాన్స్టిట్యున్సీలో కనుక తీసుకొస్తే వైసీపీ అద్భుతాలు చేయొచ్చని కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి, అధిష్టానం దృష్టికి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రథమ ద్వితీయ శ్రేణులు తీసుకెళ్తున్న నేపథ్యంలో కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నరసాపురం పార్లమెంటు సంబంధించి కూడా అక్కడ లీడర్గా నియమించేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు.